హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అశ్మీస్ ఫుడ్ వరల్డ్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారు? నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు హాస్పిటల్‌కొచ్చేసాం మా వదినతో పాటు. ఎందుకనుకుంటున్నారా? అదేనండి మా వదిన డెలివరీకి. డెలివరీ యాక్చువల్‌గా 10, 20 రోజులుండేయండి టైము. కాకపోతే డాక్టర్ గారు స్కాన్ చేశారు. స్కాన్ చేసి చూసేసరికి హ్మ్, అది బేబీకి లోపల ఏదో ఇబ్బందయితుందంట. డేంజర్ అవుతది. బేబీ లోపల ఉంటే త్వరగా తీసేయాలి బయటికి. లోపలుంటే మళ్ళీ ప్రాణానికి ఇబ్బందయితదని చెప్పారు. అందుకే సడెన్‌గా డెసిషన్ తీసుకున్నాము. హాస్పిటల్‌కి తీసుకొచ్చిన తర్వాత ఈ వదినకి ప్రాసెస్ జరుగుతుంది. డెలివరీ ప్రాసెస్. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశానండి. ఎండ్ వరకు చూడండి. హ్మ్. చెప్పు బాబీ మాట్లాడు కాసేపు. తర్వాత డెలివరీలో మాట్లాడలేవు నువ్వు. హ్మ్. చెప్పు బాబు కావాలా? పాప కావాలా? పాప పాప కావాలట. పాపనే పుడుతుంది. పాపనే పుడుతుందా? బాబు పుడితే? చూద్దాం. బుడ్డోడు నీకు చెల్లి కావాలా? తమ్ముడు కావాలా? ఏరా రే బుడ్డోడు చెల్లి కావాలా? తమ్ముడు కావాలా? మా అన్నయ్య చెప్పు. బాబు కావాలా? పాప కావాలా? చెప్పు చెప్పు. నీకెవరు కావాలి? నిజం చెప్పాలి. అన్నయ్య చెప్పు చెప్పు. సస్పెన్స్. మా అన్నయ్య చెప్పట్లేదు. చెప్పన్నయ్య ఎవరు కావాలి చెప్పు. బాబా పాప? లేదు లేదు, వాళ్ళకి తర్వాత తెలుస్తుంది. నువ్వు చెప్పు. లేదు, నీకు ఎవరు కావాలి చెప్పు. ఎవరైనా ఒకటే అటండి. బాబు పుడితే మాకిద్దరు బాబులే, మా అక్కకి ఇద్దరు బాబులే. అందుకే మా డాడీ ఏమంటుండంటే మా అన్నయ్యకి పాప కావాలంట. ఫస్ట్ మా బుడ్డోడు పుట్టాడు కదా, అందుకేనా డాడీ? చెప్ప మమ్మీ పాప అంట. పాప కావాలి. ఎవరు కావాలి చెప్పు. పాప. పాప కావాలా? బాబు? బాబు ఫస్ట్ ఉన్నాడు. పాప. పాప కావాలట. ఆ ఫ్యామిలీకి పాపే కావాలట. చూద్దాం ఎవరు వస్తారు. బేబీ బాయా బేబీ గర్ల్? ఇక సిజేరియన్ కి వదిననే తీసుకెళ్లారండి. బయట అయితే మా వాళ్ళు మేము వెయిట్ చేస్తున్నాము. అమ్మ వాళ్ళందరూ అయితే పాపే కావాలి అంటున్నారు. చూద్దామని చూస్తున్నాము. బాబు చెప్పు. ఎవరు పుడతారు? బాబా పాప? బాబు. నాకు బాబు అనిపిస్తుంది. నాకు కూడా ఎందుకోనండి. అక్కడ ఆపరేషన్ థియేటర్ బయట నిల్చుంటే బాగా టెన్షన్ గా అనిపిస్తుంది నాకైతే. నిజంగా అందరు టెన్షన్ చూస్తున్నారు. పాప. అబ్బా. పాప. నీకు చెల్లొచ్చింది రో పొట్టోడా. మా బుడ్డోడికి చెల్లొచ్చింది. నువ్వు చెప్పినావుగా చెల్లె. చెల్లి చెప్పిన చెల్లొచ్చింది. ఇంకో కొడుకు కొడితే ఇటు కొట్టటోడు. ఇంకో కొడుకు పుడితే అన్నయ్యకి మహాలక్ష్మి వచ్చింది ఇంటికి. ఇక చెల్లె వచ్చింది. బయట ఉందా? లోపల ఉందిరా చెల్లె. మా డాడీ కోరిక నెరవేరింది. పాపని హాస్పిటల్ కు తీసుకురండి అని డాక్టర్ గారు అయితే చెప్తున్నారండి అన్నయ్య వాళ్ళని పిలిచి. పాపని ఇంకా బయటికి అయితే తీసుకురాలేదు. పాపనైతే చూద్దామని మేమైతే వెయిట్ చేస్తా ఉన్నాం. మా ఊళ్ళు అనుకున్నట్టుగానే పాప అయితే పుట్టేసిందండి. వాళ్ళు ఎప్పటి నుంచో పాప పాప అంటున్నారు. ఇంట్లో ఒక అమ్మాయి అనేది ఖచ్చితంగా ఉండాలండి. అమ్మాయి 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 అనగానే అమ్మాయి పుట్టేసింది. ఇక మా అన్నయ్యకి మహాలక్ష్మి అయితే వచ్చేసింది అన్నయ్యకి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మా ఊళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు. అంతే కదండి, మరి అనుకున్నది జరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. పాప కోసం వెయిట్ చేస్తున్నాం మేమైతే. మా కోడలు వచ్చేసింది. సెకండ్ ఇటు. ఓకేనా? మా మహాలక్ష్మి. ఫస్ట్ ఆయన చెల్లి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తున్నాం. ఫైనల్ గా మా అన్నయ్యకి అయితే మహాలక్ష్మి వచ్చేసింది మా ఇంటికి.
నేను హాస్పిటల్ ఎంత పెడుతున్నావు 116 700 ఏడవలు పెట్టాలా ప్రజెంట్ తర్వాత ఫస్ట్ తీసుకోండి తర్వాత ఇస్తారు వాళ్ళ చేతులకి మీద ఇవ్వాలని మహాలక్ష్మికి ఇస్తుంది ఇటు తిరిగమ్మా ఓ మా పొట్టి మహాలక్ష్మి వచ్చేసింది మహాలక్ష్మి జగలు జగలు ఏడుస్తుంది మా బుడ్డదైతే బాగా ఏడుస్తుంది బయటికి రాగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అని అమ్మ వాళ్ళు అన్నయ్య ఇద్దరు తీసుకెళ్తున్నారండి. అరే చెల్లి ఎక్కడికి వెళ్ళింది చెప్పు, బయటికి వెళ్ళిందా, హాస్పిటల్కి వెళ్ళిందా? చూసినావు నువ్వు చెల్లిని? ఎట్లుంది పాప? బ్యూటిఫుల్గా ఉందా? తెల్లగా ఉంది, నువ్వే నల్లగా ఉన్నావు. చెల్లి వచ్చిందా తమ్ముడు వచ్చిందా? చెల్లె. అన్నయ్యకి పాప పుట్టింది. వెళ్ది వెళ్ది. మమ్మీ ఎక్కడుంది? డాక్టర్ దగ్గర ఉందా? ఏం చేస్తుంది మమ్మీకి? ఆపరేషన్ అయింది మమ్మీకి, బి అయింది. ఏమైంది? బి అయింది. మరి ఈ మేడమేనండి సిజేరియన్ చేసింది. నేను కూడా కన్సల్ట్ అయ్యేది ఈ మేడం దగ్గర. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, చిన్న చిన్న డౌట్స్ని చాలా మంచిగా నీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుందండి. ఇలాంటి డాక్టర్లే కదా మనకు కావాల్సింది. మా బాబీని అయితే తీసుకొస్తున్నారండి ఆపరేషన్ థియేటర్ నుంచి. ఏ బాబీ, నీకు పాప పుట్టింది నువ్వు చెప్పినట్టే. మా అక్క వచ్చింది. అక్క హాయ్ చెప్పు. మా బాబీ వాళ్ళ అమ్మ. సిస్టర్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ మా సిస్టర్. అక్క అక్క నువ్వు ఎక్కడే? మాట్లాడక్క. ఇప్పుడే వచ్చింది హాస్పిటల్లో. మా బాబీ డెలివరీ అయింది కదా, తన కోసము. చెప్పు బాబీ, పాప పుట్టడం వల్ల ఎట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు చెప్పు. నీ మాటల్లో తెలుసుకుంటాం మేము. ఎట్లా అనిపిస్తుంది? పాపనే చూడలేదు. పాప హాస్పిటల్లో ఉంది ఇప్పుడు. ఓకేనా? పెయిన్ వస్తుందా? పెయిన్స్ ఉంటాయి కొంచెం, ఏం కాదు. ఆల్రెడీ లేచి కూర్చుంది కూడా. నడిచినావు కదా బాబీ? నడిచింది. ఉదయం డెలివరీ, ఉదయం ఏంటిది 12:30కి ఏమో అయిందండి. ఇప్పుడు నడిపించేసారు ఆల్రెడీ. 6:30 అవుతుంది. పెయిన్ ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా? పాపని చూడలేదు, పాప కోసం ఎదురు చూస్తున్నా మా బాబీ. ఏందిరా ఇది? మమ్మీ కావాలి, మమ్మీ కావాలి. అక్క ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు చెప్పు ఒకసారి. హైదరాబాద్ నుంచి. పాప పుట్టినావు 4 గంటల తర్వాత వచ్చినావు. చేరుకోవద్దా హైదరాబాద్ నుంచి? ఎట్లా చేరుకోవడం? బస్ ఫ్రీనే, తొందరగా వచ్చేసేయాలి అక్కడ డెలివరీ రాగానే. అక్క ఎన్ని రోజుల్లో సెలవు తీసుకున్నావు? వెళ్తా అంటది చూడండి. రేపు ఈవినింగ్ అంట. ఆమె 4 రోజులు ఉంటుంది. బాబు ఎన్ని రోజులు ఇక్కడ? అగో విన్నారా, 4 రోజులు చూపిస్తుంది. రేపు వెళ్ళిపోతుందంట. 4 days ఉండాలి కదా. 21st కొడుకు బర్త్డే చేస్తుంది. ఒక విషయం మీకు చెప్తా వినండి. వీడి బర్త్డే ఎప్పుడు అన్నయ్య? 21st అండి. రేపు ఎల్లుండి కదా. ఎల్లుండి. ఈరోజు 19 కదా. 19కేమో పాప పుట్టింది, 21కేమో వీళ్ళ పెద్దోడు బర్త్డే. ఇక వాళ్ళు పాపం కష్టపడి 21కి ఇద్దరు బర్త్డే చేద్దాం అనుకురు కానీ దేవుడు మా అన్నయ్య డ్రీమ్ అంట. మా బాబీ చెప్తా ఉంటది మంచిగా 21కే ఉండాలని. కానీ మనం అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరు కదండి. మన చేతిలో ఉండదు యాక్చువల్గా. పిల్లవకు బ్రదర్, 2 బర్త్డేలు ఖర్చు ఉంటుంది, తప్పదు నీకు. ఇక ఖర్చు తక్కువ అవుతుందని ఏమో. చెప్పు సిస్టర్, నీ మేనకోడలు పుట్టింది. చూడనే లేదు, చూస్తే చెప్తా. హాస్పిటల్లో ఉంది. రేపు చూద్దులే. ఈరోజు అబ్జర్వేషన్ లో పెడతారంట.
మా బుడ్డిదైతే మొత్తానికి క్షేమంగా మా చేతులకైతే వచ్చేసిందండి. చాలా టెన్షన్ పెట్టేసిందండి. बीच है ఫైనల్ గా वीडियो ఇంటికైతే वीडियो వచ్చేసామండి वीडियो మేమైతే. बीच है बीच है బుడ్డోడు ఏమైంది బుడ్డోడు ఏమైంది चलिए చెల్లి వచ్చింది బుడ్డోడు మమ్మీ లేదు మమ్మీ మనవరాలు వచ్చింది మా అమ్మకి చేతులు కడుక్కోవాలంట శానిటైజర్ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి మా అమ్మ చూడు సంతోషం ఇక చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మా బుడ్డిదైతే వచ్చేసింది పడుకోబెట్టేసాయి బుడ్డిదైతే వచ్చేసింది మా ఎన్ని రోజులు 6 రోజులండి 6 రోజులు హాస్పిటల్లో బాగా సతాయించేసింది మమ్మల్ని అయితే భయపెట్టేసింది కూడా బుడ్డిది ఏం బాబాయ్ హ్యాపీనా 6 రోజులు కదా మనం హాస్పిటల్లో మా బుడ్డి దానికోసం అయితే 6 డేస్ నుంచి అసలు చాలా టెన్షన్గా మొత్తానికైతే మా బుడ్డిది క్షేమంగా వచ్చేసింది చెప్ప మమ్మీ ఇప్పుడు చెప్పిగా మా మమ్మీ ఫేస్లో సంతోషం నాయనమ్మ అమ్మమ్మల మధ్య అమ్మాయి మా బుడ్డిది 6 రోజుల టెన్షన్ ఈరోజు తీరింది హ్యాపీగా ఉందా మీ ఇద్దరికి చెప్పురి ఫుల్ హ్యాపీనా మా నిన్నటిదాకా టెన్షన్ ఉండే బాబీ ఇక అయిపోయింది ఓకేనా ఇక జాగ్రత్తగా చూసుకో ఓకేనా బాయ్ మరి మేము వెళ్ళిపోతాం ఇక ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.